హలో అందరికి, నేను మీ రాధిక. ఇవాళ ఫస్ట్ టైం అయితే నేను పెసరపప్పు చారు చేస్తున్నా. సేమ్ పప్పు చారులానే చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే. ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ మూందాలు తీసుకోండి. పెసరపప్పు పట్టులేని ఉంటాయి కదా, అవి పట్టులేని పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసుకొని, ఉప్పు వేయొద్దు, సాల్ట్ వేయొద్దు, అండ్ పసుపు, కొంచెం కారం, చింతపండు వేసుకొని ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. వాటర్ పోసి సరిపడా ఎసురు పోయండి. మీరు ఎంత పప్పు పోస్తే దాన్ని సరిపడా ఎసురు. నేను ఒక చిన్న టీ గ్లాస్ తో పోసాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒక 2-3 విజిల్స్ వచ్చాక బాగా పప్పు అంతా బాగా మెదిగిపోయింది అనమాట. దాన్ని శుభ్రంగా గంట పెట్టుకుని బాగా మెదుపుకొని టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మరిన్ని వాటర్ పోసుకున్నాను అనమాట. సాంబార్ లాగా కావాలి కదా, మరిన్ని వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి దాన్ని బాగా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసిన దాంట్లో తాలింపు వేసేసాను. టేస్ట్ అయితే బాగుందనమాట, చాలా బాగుంది. మన ఇంట్లో కందిపప్పు లేకపోయినా పెసరపప్పుతో కూడా చారు చేసుకోవచ్చు. చాలా చలవంట కూడా. బాగా బాయిల్ చేయాలన్నమాట. బాగా మరగనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.